అనిత టీచర్. అవును, హోంమంత్రి అనిత మరోసారి టీచర్గా మారారు. విద్యార్థులకు భవిష్యత్ పాఠాలు చెప్పారు. స్టూడెంట్స్ మెడిసిన్, ఇంజనీరింగ్ వైపే దృష్టి పెట్టడం కాదు, పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నారు అనిత. రాజకీయాలకు యువ రక్తం కావాలన్నారు. సినిమాలో చూపించినట్లు పొలిటీషియన్స్ అంటే విలన్లు కాదన్నారు ఆమె. రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనిత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10th లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు హోంమంత్రి అనిత. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే ఏం చేయకూడదో విద్యార్థులకి సూచించారు. అమ్మాయిల జోలికి అస్సలు వెళ్లొద్దన్నారు హోంమంత్రి. ఈ రోజుల్లోని 18 సంవత్సరాల లోపు ఆడబిడ్డలు ఎవరైనా కూడా గట్టిగా తట్టినా కూడా పోక్సో యాక్ట్ ఈ రోజుల్లో మొదలుపోతుంది. నేను ఎందుకంటే యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ చాలా చూస్తా. కొన్ని సందర్భాల్లో చిన్న పొరపాట్లు, చిన్న దాన్ని ఏమంటారంటే భావోద్వేగా నాటుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకి పిల్లలు వచ్చారు. టీచర్లు బుక్స్ లో లేని జీవిత పాఠాలని కూడా విద్యార్థులకి చెప్పాలన్నారు అనిత. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. NDPS యాక్ట్స్, చిన్న పిల్లలు ఆ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తే వచ్చే ఆ 10 రూపాయలకో 20 రూపాయలకో 1000 రూపాయలకో 2000 రూపాయలకో జీవితాలు నాశనం చేసుకొని ఇళ్లలో కూర్చుని అంటే జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి కూడా నేను చూస్తున్నా. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రుల వెనకాల నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి. ఏ విద్యార్థిని అడిగినా డాక్టర్లు, ఇంజనీర్లు, IAS, IPS లం అవుతామని చెప్తున్నారు తప్ప పొలిటీషియన్ అవుతామని ఎవరూ చెప్పడం లేదన్నారు హోంమంత్రి. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీరు, బీటెక్లు, డాక్టర్లు ఇవే కాదు, IAS, IPS వాటితో పాటు CAలు ఉన్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు MLAలు, MPలు, మినిస్టర్లు కూడా ఉన్నారు. దయచేసి వాటి మీద కూడా కొంచెం టార్గెట్లు పెట్టండి. మాకు కూడా యువరక్తాలు కావాలి కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత. సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. పోలీసుల్ని, పొలిటీషియన్లని విలన్లుగా చూపెడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు అనేసరికి పొలిటీషియన్స్ అంటే ఒక నెగటివ్ ఫీలింగ్. అది మీకు వచ్చిన ప్రాబ్లం కాదు. సినిమాలో చూపిస్తారు. సినిమాల్లో కూడా పొలిటీషియన్ విలనే, పోలీసు విలనే, కలెక్టర్లే మంచోళ్ళు. మీరు ఏ సినిమా చూడండి, కలెక్టర్ గా చాలా నీట్ గా ఉంటారు. అక్కడ ఆ పోలీసుని విలనగానే చూపిస్తారు, అటు పొలిటీషియన్ ఇంకా పెద్ద విలనగా చూపిస్తారు. పోలీసులు, రాజకీయ నేతలు సమాజం కోసం పాటుపడతారన్నారు అనిత. టీవీలో చూపించినట్టుగా, సినిమాల్లో చూపించినట్టుగా పొలిటీషియన్స్ ఎవరు విలన్లు కాదు. మీ గురించి అహర్నిశలు పాటుపడే వాళ్ళమే మేము. దయచేసి మీ అందరి ఆశీర్వాదాలతో ఇక్కడ నుంచున్న వాళ్ళని, మీకు ఏదో చేయాలని తపంతో ఉండే వాళ్ళవి. ఫైనల్ గా పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్లు నిబద్ధతతో పనిచేసి ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు హోంమంత్రి.